హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సింహప్రసాద్ గారు రచించిన ఊర్మిళ నిద్ర కథను విందామండి. ఊర్మిళాదేవి నిద్ర పాటను మా అమ్మమ్మ చాలా చక్కగా శ్రావ్యంగా పాడేది. పేరంటానికి వెళ్ళిన ప్రతి చోట అమ్మలక్కలు అడగడం ఆలస్యం, వెంటనే పాడేసేది. మా అమ్మ కూడా పాడేది, కానీ తనకి పాటంతా రాదు. 4-5 చరణాలు పాడేదంతే. నాకు అసలు పాడటమే రాదు, కానీ పాటని ఎంతో శ్రద్ధగా ఇష్టంగా వినేదాన్ని. శార్వరి గారితో నా పెళ్ళి చాలా చిత్రంగా జరిగిందని చెప్పాలి. మాది పెద్ద పల్లెటూరు. మండల ఆఫీసు పెట్టడంతో ఇప్పుడిప్పుడే చిన్న టౌన్గా ఎదుగుతోంది. ఒక పెళ్లిలో శార్వరి గారు నన్ను చూశారట. ఎంతో చలాకీగా తిరుగుతూ కనిపించానట. నా గురించి వాకప్ చేయగా బీరకాయ పీచు బంధుత్వం ఉందని తెలిసి వెంటనే ఒక బంధువు ద్వారా కబురంపారు. యుక్త, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నిన్ను వెతుక్కుంటూ ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం వచ్చింది. ఎంతో సంబరపడుతూ చెప్పారు నాన్న. అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెళ్ళైతే చదువుకి మంగళం పాడించేస్తారనిపించి ఏడుపొచ్చింది. డిగ్రీ చేతికొచ్చేదాకా పెళ్లి చేసుకోను నాన్న అన్నాను. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా చెప్పు? ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. పైగా కోరి వచ్చిన సంబంధాన్ని కాదనలా అనగలం చెప్పమ్మా అన్నారు నాన్న. ఎలాంటి వంక పెట్టలేని సంబంధమమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడేమిటి? అమ్మ ఆరా తీసింది. ఇంజనీరే, ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్నం ఆశ ఎక్కువగా లేదట. కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగినా ఇంతకంటే మంచి సంబంధం తేలేనమ్మా. తేలేకపోతే పోనీలే నాన్న, నేను పెళ్ళే చేసుకోను అన్నాను ఉక్రోషంగా. చాలే కానీ నువ్వుండు చెబుతా అంటూ అమ్మ, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో మన అమ్మాయి చూడొద్దు అంది అమ్మ. ఈడు జోడు బాగుంటుందిట. అమ్మాయిని అబ్బాయికి నచ్చాక ఇక అమ్మాయి అబ్బాయిని చూసేదేమిటి? మిగతా మాటలు మాట్లాడి ముహూర్తం పెట్టుకురావడానికి మంచి రోజు చూసుకొని వెళ్దాం అన్నారు నాన్న. చదువయ్యేదాకా పెళ్ళి ఊసెత్తద్దు నాన్న అర్ధింపుగా అన్నాను. అంతా చదువుకున్న పిల్ల కావాలంటున్నారని చదివిస్తున్నాం, అంతేగాని ఈ చదువులు సంధ్యలు మన ఇంటా వంట ఉన్నాయా చెప్పు? అన్ని విధాల ఎంతో మంచి సంబంధం. నిజం చెప్పాలంటే అలాంటి సంబంధం తేగల తాహతు నాకు లేదమ్మా. అయినా వెతుక్కుంటూ వచ్చిందంటే ఇదంతా మన అదృష్టం. నా మాట కాదనకు తల్లి అన్నారు నాన్న. ఏదో చెప్పాలి, ఎంతో చెప్పాలని పెనుగులాడాను, కానీ నాన్న దీనమొహం చూసి మోగబోయాను. ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. కాబోయే నీ మొగుడెలా ఉంటాడే, నీకు నచ్చాడా అని స్నేహితులు గుచ్చి అడిగారు. అతడి ఫోటో సైతం చూడలేదని చెప్పలేక పొడిగా నవ్వి ఊరుకున్నాను. పెళ్లిలో కూడా శార్వరి గారిని సరిగ్గా చూడలేకపోయాను. ఎప్పుడైనా కాస్తంత తల పైకెత్తితే చాలు, తోడు పెళ్లి కూతురైన మా పిన్ని కూతురు, మా పిన్ని నా తలని చేత్తో వంచేసేది. అక్కడికి మెడలు నొప్పిగా ఉన్నాయని గొణిగాను. ఆడపిల్ల అన్నాక అన్నీ ఓర్చుకోవడం నేర్చుకోవాలి అంది పిన్ని. గదిలో పాల గ్లాస్తో అడుగుపెట్టిన 5 నిమిషాలకి సిగ్గుతెరల్ని తొలగించి ఆయన్ని చూశాను. ఎంతో బాగా అనిపించారు. నాకు తెలియకుండానే నిట్టూర్చాను. ఈడు జోడు బాగుందని బంధుమిత్రులు చెప్పుకోవడంలో ఎంతో నిజముందనిపించింది. కమాన్ యుక్త, కూర్చో. నా చేయి పట్టుకొని మంచం మీద తనకెదురుగా కూర్చోబెట్టారు. సిగ్గుల మొగ్గనై సరస సంభాషణ వినడానికి చెవులు రిక్కించాను. కానీ ఆయన సరసంగా మాట్లాడలేదు, అలా అని విరసంగానూ మాట్లాడలేదు. నా గురించి, భవిష్యత్తు గురించి కానీ వీసమెత్తు మాట్లాడలేదు. మాట్లాడిందంతా తన గురించే, తన చదువు గురించే, ఉద్యోగం గురించి, ఉద్యోగంలో సోపానాలు, శోభనపు గది ముచ్చట్లు గురించి. విన్నది వేరు, చదివింది వేరు, సినిమాల్లో చూసింది వేరు. వాటికి ఈ ప్రత్యక్షానుభవానికి పొంతన లేదసలు. తన కలల గురించి చెప్పాక నేను మౌన శ్రోతగా ఉన్నాను. 10 నిమిషాల తర్వాత గుర్రు పెట్టి నిద్రపోయారు. 3 రాత్రులు కొంచెం అటూ ఇటుగా అలాగే జరిగింది. పగలైనా మాటలు కలపాలని టీ వంకనో టిఫిన్ వంకనో గదిలోకి వెళ్ళాను, కానీ ఆయన లావుపాటి కంప్యూటర్ పుస్తకాల్లోంచి
తల పైకెత్తేవారు కాదు. 3 నిద్రలు అయ్యాక వెళ్ళిపోవడానికి తయారయ్యారు. 2-3 రోజుల్లో మిమ్మల్ని తీసుకురావడానికి వస్తాను అల్లుడు గారు అన్నారు నాన్న. వద్దొద్దు, ఆఫీస్లో చాలా పని ఉంది. ప్రాజెక్ట్ వర్క్ వల్ల నా వల్ల మధ్యలో ఆగడం నాకు ఇష్టం లేదు. మీరే మంచి రోజు చూసి యుక్తని కాపురానికి తీసుకొచ్చి దిగబట్టండి అన్నారు. ఏ అచ్చట ముచ్చట తీరనే లేదు. 3వ నెలలో పంపిస్తాం అంది అమ్మ తలుపు చాటు నుండి. మీ ఇష్టం, నాకు రావడం కుదరదు మరి. ఆయనకి కోపం వచ్చిందేమోనని నాన్న కంగారు పడిపోయారు. అలాగే అల్లుడు గారు, అమ్మాయిని నెలలోపే కాపురానికి పంపిస్తాం దట్ టుడే అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు నా వంక చూస్తారని, చిరునవ్వు వరమిస్తారని ఆశించిన నాకు నిరాశే ఎదురయ్యింది. మరో 10 రోజులకు అత్తవారింట అడుగుపెట్టాను. అత్తమామలు నన్నెంతో ఆదరంగా ఆహ్వానించారు. అపురూపంగా చూశారు. మావయ్య గారు రిటైర్డ్ ఎంఆర్ఓ. ఇంట్లో లేని ఫర్నిచర్ లేదు. సొంత పల్లెలో కొంత పొలం కూడా ఉంది. మా వారి జీతం ఎంతో తెలియదు, కానీ అది కూడా పెద్ద మొత్తమే అయ్యుంటుందని నా నమ్మకం. వంట పని, ఇంటి పని నేనే చేసేదాన్ని. అత్తగారు సాయం వచ్చేవారు. మామగారు బజార్ నుంచి సరుకులవి తెచ్చేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కాపురం సజావుగా సాగిపోతోంది. కానీ నాకే ఏదో అశాంతిగా ఉంది, అసంతృప్తిగా ఉంది. లేవడం, వండడం, పెట్టడం, తినడం, నిద్రపోవడం అంతా రొటీన్. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా కంప్యూటర్ని వదలరాయన. నిజం చెప్పాలంటే ఆయన నాతో కాదు కానీ దానితోనే కాపురం చేస్తున్నారని చెప్పాలి. ఏ సినిమాకో షికారుకో వెళ్దామంటే ఏవో సాకులు చెప్పేవారు. కొత్త ప్రోగ్రాం నేర్చుకుంటున్నానని, కొత్త ప్రాజెక్టు ప్రారంభించానని, అదని ఇదని చెబుతూ ఉండేవారు. మరీ బ్రతిమాలితేనో నిష్ఠూరమాడితేనో అయిష్టంగా నేను కోరిన చోటికి తీసుకెళ్లేవారు. ఆ మాత్రానికే ఎంతో పొంగిపోయేదాన్ని. నాకు ఇక్కడంతా బాగానే ఉంటుంది కదా, ఏమైనా కావలిస్తే అమ్మని అడిగి డబ్బు తీసుకొని కొనుక్కో, బోరు కొడితే పుట్టింటికెళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో మరింత సాధించాలి, అందుకెంతో కష్టపడక తప్పదు, నన్ను అర్థం చేసుకో, ఇవి తప్ప మరో మాట ఏదీ వచ్చేది కాదు ఆయన నోటి నుంచి. ఈ యాంత్రిక జీవితం రోతగా ఉందని, మళ్ళీ కాలేజీలో చేరతానని చెప్పాలని ఎన్నో ఆసార్లు ఆవేశపడ్డాను. కానీ ఆయన్ని చూసి చప్పబడిపోయేదాన్ని. ఇంకొద్ది రోజుల్లో నన్ను అర్థం చేసుకుంటారులే, మారిపోతారులే అనుకుంటూ సరిపెట్టుకునేదాన్ని. ఒక రోజున చేటంత మొహం చేసుకొని వచ్చారాయన. వస్తూనే నన్ను గిరగిరా తిప్పేశారు. ఐ గాట్ ఇట్ అంటూ పిడికిలి బిగించి మరీ బిగ్గరగా చెప్పారు. ఏమైందండి, లాటరీ ఏమన్నా తగిలాయా అని అడిగాను. లాటరీ గీటరీ చోడ్ యార్, డాలర్ల పంట పండబోతోంది. నాకేం అర్థం కావట్లేదు. నా నెత్తి మీద చిన్నగా మొట్టి, పిచ్చి, నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది అన్నారు. ఇంతలో గుడికెళ్ళిన మా అత్తగారు మామగారు వచ్చారు. మమ్మీ, డాడీ, గుడ్ న్యూస్, సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ మీద అమెరికా పంపిస్తున్నారు. 4 ఏళ్ల కాంట్రాక్ట్, $20 per hour, అంటే 2 lakhs per month. ఫ్లైట్ ఛార్జీలవి వాళ్ళవే. పరమానందంగా చెప్పేస్తున్నారు ఆయన. అభినందనలతో ముంచెత్తేశారు ఇద్దరు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఆయనతో పాటు నేను అమెరికాని చూస్తానన్న భావన కలిగి ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. సున్ని ఉండలు తెచ్చి అందరి నోళ్ళు తీపి చేశాను. ఆ రాత్రి మెల్లగా ఆయన దగ్గరికి చేరి, పాపం అత్తయ్య మామయ్య ఒంటరిగా ఉండలేరు, వాళ్ళని కూడా మనతో తీసుకెళ్దామండి అన్నాను గోముగా. వింతగా చూశారాయన. నిన్ను తీసుకెళ్తున్నానని నేను ఎప్పుడైనా చెప్పానా? నేనే. సారీ యుక్త, ప్రస్తుతం నేనొక్కడనే వెళతాను. ప్రస్తుతమే కాదులే, తర్వాత కూడా నిన్ను తీసుకెళ్లడం కుదరదు. ఐ వాంట్ టు అచీవ్ సో మచ్. ఒక్కడనే అయితే బోల్డ్ టైం ఉంటుంది. జస్ట్ 4 years. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్లాట్ చేస్తాను. నా ఒంట్లోని శక్తినంతా ఎవరో ఒక్కసారిగా హరింపచేసినట్లుగా అయిపోయాను. 4 ఏళ్ళు మీరు లేకుండా. సిల్లీ, 4 ఏళ్ళంటే నథింగ్. అరబ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళైతే 10 ఏళ్ల దాకా రావట్లేదు తెలుసా. మీరు వెళ్ళకపోతేనే, ఇక్కడంతా బాగానే ఉంది కదా, ఆఫీసు ఉద్యోగం, చక్కని జీతం. ఇది జీతమా? ఇది జీవితమా? ట్రాష్.
నీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. అందుకే ఈ తపన, ఈ తపస్సు. జస్ట్ 4 years 2 or 3 కోర్సు సంపాదించుకొస్తాను. మన లైఫ్ నువ్వు కళ్ళు తిరిగి పడేంతగా మారిపోతుంది. చూస్తుండు. ఆయన కళ్ళల్లోని మెరుపులు చూస్తూ నా కన్నీళ్లని నీళ్లు కళ్ళల్లోనే అదిమేసుకున్నాను. ఆయన ఎక్కిన విమానం ఆకాశంలో దూసుకుపోయింది. గడియారంలోని ముళ్ళులా టిక్కుటిక్కుమంటూ గడుస్తోంది కాలం. ఏమీ తోచదు. ఏం చేయాలో తెలీదు. ఏదైనా చెయ్యాలన్న ఆసక్తి ఉండదు. అత్తామామలు, అమ్మా నాన్నలు, వారితోడిదే లోకమైపోయింది నాకు. నా రెక్కలు కత్తిరింపబడినట్లు, నా ప్రపంచాన్ని కుదించినట్లు అనిపించసాగింది. నాకింట్లో ఏమీ తోచడం లేదత్తయ్య. కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేస్తాను అన్నాను రోజున. పెళ్ళైన దానివి కాలేజీకి వెళ్తావా? బుగ్గలు నొక్కుకుందావిడ. తప్పేముందత్తయ్య, పెళ్ళైన వాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయికి అలాంటివి ఇష్టం ఉండవమ్మాయి. ఎంచక్క చీర కట్టుకొని పూలు పెట్టుకొని ఇంట్లో మహాలక్ష్మిలా ఉండడమే అబ్బాయికి ఇష్టం. అందుకనేగా ఏరికోరి నిన్ను చేసుకున్నాడు. అత్తయ్య, ఆయన ఇక్కడ ఉంటే అలాగే ఉండేదాన్ని కదా. ఏమోనమ్మా, అదేదో మీ ఆయన్ని నువ్వే అడుగు అనేసింది ఆవిడ. ఆవాళ అంతా కలిసి భోంచేస్తుంటే మామగారు క్లాస్ తీసుకున్నారు. భారత నారి ఎలా ఉండాలి, ఎలా మసలాలి, కట్టుబాట్లని, సంప్రదాయాల్ని ఎలా గౌరవించాలి అంటూ చెప్పుకొచ్చారు. కేవలం కాలేజీకి వెళతానన్నందుకేనా ఇన్ని పాఠాలు చెబుతున్నారని విస్తుపోయాను. అయినా వెనుకంజ వేయదలుచుకోలేదు. అమెరికా నుంచి ఆయన ఫోన్ చేయగానే నా అభిలాష గురించి చెప్పాను. ఇప్పుడు నువ్వు చదివి ఏం ఉద్ధరించాలిట చెప్పు. హ్యాపీగా టీవీ చూస్తూ గడిపే. జస్ట్ 4 yearsలో వచ్చేస్తాగా. అప్పుడే 3 నెలలు తగ్గిపోయాయి కూడా. ఇంజనీర్ అయ్యుండి మీరు ఎన్నో కంప్యూటర్ కోర్సులు చదవట్లేదా చెప్పండి. నేను చదివితే తప్పేంటి? అది కాదు యుక్త. పోనీ ఇంటి దగ్గరుండి ఏ డిస్టెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారానో డిగ్రీ చెయ్యి. ఓహో, నేను కాలేజీలో చేరతాను. మరేమనుకున్నారో ఏమో. వెంటనే లైన్ కట్ చేశారు. ఒక వారం రోజుల పాటు ఎటూ తేల్చుకోలేక చివరికి గుంజాటన పడ్డాను. చివరికి కాలేజీలో జాయిన్ అవ్వడానికే నిశ్చయించుకున్నాను. ఇవాళ కాకపోయినా రేపైనా నా విజ్ఞాన తృష్ణని మెచ్చుకు తీరతారని నా విశ్వాసం. మా అత్తమామలు ముఖాలు మాత్రం వెలవెలబోయాయి. ఆయన కూడా 1 నెల రోజుల దాకా నాతో ఫోన్లో మాట్లాడలేదు. తరువాత ఎన్నో జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. కాలేజీ జీవితం, సిటీ వాతావరణం, కొత్త స్నేహాలు, విస్తృతమైన ఆలోచన పరిధి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. 2 వీలర్ మీద కాలేజీకి వెళ్తున్నాను. ఎక్కువగా చుడీదార్ వేసుకుంటున్నాను. స్నేహితులతో కలిసి సినిమాలకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, లైబ్రరీకి వెళ్తున్నాను. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను. ఇంకా సరిపెట్టేసి ఇంటి పట్టునే ఉండు అంది అత్తయ్య. ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను అత్తయ్య? ఎంఏలో చేరతాను. ఇంతింత కళ్ళతో చూసిందావిడ. నీ పద్ధతులు, నీ తిరుగుళ్ళు అబ్బాయికి నచ్చవు. మీరు భలేవారు అత్తయ్య. అమెరికాలో 4 ఏళ్ళు ఉండొచ్చే మీ అబ్బాయికి నచ్చేలా, ఆయన మెచ్చేలా ఉండొద్దా చెప్పండి? వాడికి ఫ్యాషన్లు అంటే ఇష్టం ఉండవు. అత్తయ్య, నేను కొంచెం మోడ్రన్గా ఉంటున్నానేమో కానీ అతిగా ఉండడం లేదు కదా. చాలామంది కన్నా నేనెంతో బెటర్. ఆ సంగతి మీకు తెలుసు. నాకు తెలిస్తే ఏం లాభమే తల్లి. తెలియాల్సిన వాడికి తెలియాలి. ఆవిడ ఆయనకి ఏం చెప్పిందో కానీ మర్నాడు ఫోన్లో చాలా కోపంగా మాట్లాడారు. చదువు సంధ్యలు కట్టిబెట్టి ఇంట్లో కూర్చోమన్నారు. గడప దాటొద్దన్నారు. అంతా ఇల్లే స్వర్గమని మురిసిపోతుంటారు. నువ్వేంటి చదువు గిదువు అంటావని విసుక్కున్నారు. నేను నిరుత్సాహపడలేదు. ఎంఏ సోషియాలజీ చదవాలని చాలా ఆసక్తిగా ఉందని, టైంపాస్గా కూడా ఉంటుందని చెప్పాను. ఉద్యోగం చెయ్యాలనుందా? సూటిగా అడిగారు. ఆహాహా, మీరొచ్చే వరకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చునే కన్నా నాలెడ్జ్ పెంచుకుంటే మంచిది కదా. రోజు మీరెందరో అమెరికా అమ్మాయిల్ని చూస్తుంటారు. వారితో పోల్చుకుంటే నేను మీకు దిష్టి బొమ్మలా కనిపించకూడదు కదా. సరే, ఎక్కువగా ఇంట్లో ఉండి అమ్మా నాన్నల్ని కనిపెట్టుకుండు. వాళ్ళని నొప్పించకు సుమా. నేనొచ్చే వరకు వాళ్ళను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీది. ఆ విషయంలో ఎలాంటి లోటు రానివ్వనని హామీ ఇస్తున్నాను. ఇక ఎంఏలో చేరొచ్చు కదా.
లక్ష్మణ రేఖని దాటకూడదు సుమా అన్నారు. నేనెందుకు దాటుతాను? ఆహా, అబ్బే, ఊరికే అంటున్నానంతే. ఎంఏలో చేరాను. నా చదువు అత్తయ్య మావయ్యలకి బొత్తిగా ఇష్టం లేదు. సూటిపోటి మాటలు విసిరేవారు. తమ మాట వినడం లేదని బంధువుల దగ్గర వాపోయేవారు. ఒక్కోసారి మామగారు యూనివర్సిటీకి వచ్చి నా గురించి ఆరా తీసేవారు. ఎంతో సహనంగా అన్నీ భరిస్తూ అంతా సహిస్తూ ఎంఏ పూర్తి చేశాను. గోల్డ్ మెడల్ వచ్చేసరికి నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. కొండంత సంబరంతో ఆయనకి గోల్డ్ మెడల్ వార్త చెప్పాను. ముక్తసరిగా కంగ్రాట్స్ చెప్పారు. అమ్మా నాన్నలకి నచ్చే విధంగా ఉండమన్నారు. వారికి కాదు, ఆయనకి నా చదువు ఇష్టం లేదని గ్రహించి మరి రెట్టించలేదు. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఒక స్నేహితురాలు నా సాయం కోరింది. నోట్స్ తయారు చేసిస్తూ కోచింగ్ ఇస్తుంటే నేను కూడా ఎందుకు రాయకూడదనిపించింది. ఇంట్లో చెప్పకుండానే అప్లై చేశాను. చేశాక ఫిలిప్స్ పాస్ అవ్వాలని దీక్షగా చదివాను. నా స్నేహితురాలు తప్పింది, కానీ నేను పాస్ అయ్యాను. దాంతో ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలన్న కసి రోజుకు 15 గంటలు చదవసాగాను. ఏం చదువుతున్నావంటూ ఇంట్లో ఆరా ఎక్కువయ్యింది. మరి దాచలేక చెప్పేశాను. ఆడపిల్లవి, నీ వల్ల కాదు. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వాళ్లే డింకీలు కొట్టి తిరిగి వస్తున్నారు. ఐఏఎస్ అంటే మాటలు కాదు, తిన్నది అరక్కగాని ఎందుకొచ్చిన రంది ఇదంతా అన్నారు మావయ్య. నేను జవాబివ్వలేదు. మరో గంట ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. నేను ఆశించినట్టే ఫైనల్స్ సునాయాసంగా పాస్ అయ్యాను. మావయ్య నిలువుగుడ్లేసి చూస్తుండిపోయారు. ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్తానన్నాను. అవునని కానీ కాదని కానీ జవాబు ఇవ్వలేదు. అమ్మా నాన్నలు మాత్రం వచ్చారు. సంబరంగా వార్త చెప్పాను. అల్లుడి గారికి ఇష్టం లేదటమ్మా, ఇంతవరకు చదివింది చాలు కానీ ఇంకా సరిపెట్టేసేయి తల్లి అన్నారు నాన్న. నువ్వు బుద్ధిగా కాపురం చేసుకుంటే చాలు, ఊళ్ళేలక్కర్లేదు అంది అమ్మ. అదేంటమ్మా, నేను కలెక్టర్ అయితే మీకు గొప్ప కాదు? మాకు గొప్పే, కానీ అల్లుడి గారికి ఇష్టం లేదు. ఆయన ఇష్టపడతారమ్మా. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో సాధించాలంటారు. ఆయన కోట్లు సంపాదించడం ఆయన లక్ష్యం. అది ఆయన సాధించారు. కలెక్టర్నై 10 మందికి సాయపడాలన్నది, నేనేమిటో రుజువు చేసుకోవాలన్నది నా లక్ష్యం. ఇందులో తప్పేముందమ్మా? కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాను. తప్పొప్పులు నీ దృష్టితో కాదమ్మా, నీ భర్త దృష్టితో చూడాలి. అతడు చెప్పిందే ఒప్పు, అదే నీకు వేదం. నేనింతగా ఎందుకు చెబుతున్నానో విను. మాకు మాట తేవద్దు. అమ్మా నాన్న వెళ్ళిపోయారు. నాలో పట్టుదల పెరిగింది. ఒంటరిగానే ఢిల్లీ వెళ్ళి వచ్చాను. అత్తమామలు నాతో మాట్లాడడం మానేశారు. గడువు కన్నా ముందుగా హఠాత్తుగా ఊడిపడ్డారు శార్వరి. నా వంక ఆశ్చర్యంగా చూశారు, అపనమ్మకంగా చూశారు. నువ్వు నా యుక్తవంటే నమ్మకం కుదరక, మీలో కూడా చాలా మార్పు వచ్చిందండి అన్నాను. వయస్సు తగ్గినట్లు కనిపిస్తున్నారు. నేనేదో 4 ఏళ్ళు లేనంత మాత్రాన నువ్వింతగా మారిపోవాలా? నేనేం మారలేదండి. నేనెప్పటికీ మీ యుక్తనే. కాదు, ఒక్కనాటి యుక్తలోని అందం, అణుకువ, అమాయకత్వం, ముగ్ధత్వం ఏమీ లేవిప్పుడు. మీరు మారలేదా ఏమిటి? ఆయన మాటల్ని సరదాగా తీసుకుంటూ నవ్వాను. నేను మగాణ్ణి, ఎలాగైనా మారచ్చు. నువ్వు మాత్రం మారకూడదు. నేనేం పాపం చేశాను? పాపమా శాపమా అన్నది కాదు. లక్ష్మణుడు 4 ఏళ్ళు కాదు, 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తే అతడి భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా? రాజభోగం ఏమీ తనకక్కర్లేదని చెప్పి అతడు తిరిగొచ్చేదాకా నిద్రలో మునిగిపోయింది. పతివ్రత అంటే ఆమెనే చెప్పుకోవాలి. ఇది త్రేతాయుగం కాదు శ్రీవారు అంటూ మాట మళ్ళించేశాను. కానీ ఆయన మాటలు నా గుండెల్లో ముళ్ళల్లా గుచ్చుకోవడం మానలేదు. ఒక వారం రోజుల పాటు ఎంతో సరదాగా ఉన్నారు. అన్ని చోట్లకి తిప్పారు. బంగారు నగలు కొనిచ్చారు. ఇంకొక 3 నెలల్లో నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది. ఆ తరువాత ఇంకెప్పటికీ మనం కలిసే ఉండొచ్చు అన్నారు. ఆ మర్నాడే ఆయన తిరుగు ప్రయాణం. పచ్చళ్ళు, తినుబండారాలు తయారు చేయడంలో మునిగిపోయాము నేను, అత్తయ్య. ఇవాల్టి పేపర్ చూడలేదండి, ఎక్కడ పెట్టారు? పనయ్యాక అడిగాను. ఎక్కడో ఉంటుందిలే అన్నారు. ముందు నా బ్యాగ్ సర్దు. ఆయన అదోలా ఉన్నారు. కారణం అడిగినా చెప్పలేదు. ఇంతలో
పత్రికా విలేకరులు, టీవీ వారు వచ్చారు. ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యానని చెప్పి అభినందనలు గుప్పించారు. పేపర్ ఎందుకు మాయమైందో అర్థమై శార్వరి వంక చూడగా తలదించుకున్నారు. అంతా వెళ్ళాక అన్నారు, ట్రైనింగ్ కంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అసలు నువ్వు ఉద్యోగం చెయ్యడమే ఇష్టం లేదు. మనకు కావాల్సినంత డబ్బు ఉంది యుక్త. డబ్బు కోసం కాదండి, నేనేమిటో రుజువు చేసుకోవాలని. కొన్నాళ్ళు చేసి మానేస్తానులేండి. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ట్రైనింగ్లో ఉంటావు. నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడం నా తరం కాదు. ఏ మీకోసం 4 ఏళ్ళు నేను చూడలేదు? నేను మగాణ్ణి కావచ్చు, కానీ మీరు మనిషే కదా. భార్యాభర్తలు ఆజన్మాంత స్నేహితులు అంటారు కదా. వాదన అనవసరం. నీకు కలెక్టర్ హోదా ముఖ్యమో, భార్య స్థానం ముఖ్యమో ఏదో ఒకటి సాలోచనగా చూడు. మగమహారాజులా తలాగరేశాడు శార్వరి. మిల్లిగా అన్నాను, ఆడది, అందున పెళ్ళైన ఆడది ఎదగకూడదు, ఎగరకూడదు. అసలు ఆమెకి రెక్కలుండకూడదు. ఒకవేళ రెక్కలు మొలిస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరించేసుకోవాలి. మొగుడికి ఇంటికి అంకితమైపోవాలి. 4 గోడలే సరిహద్దులు అనుకోవాలి. అంతే తప్ప ఆమెకు బ్రతుకు, కెరీరు, ప్రపంచము ఉండకూడదు. అంతే కదూ? మీ ఉద్దేశం అదే కదూ? సారీ, మాటలు అవే. శార్వరితో నేను మాట్లాడిన ఆఖరి మాటలు. నాకిప్పుడు ఊర్మిళ నిద్ర పాటంటే అసహ్యం. నేను ఇప్పుడు కలెక్టర్నై 10 మందికి సేవ చేసి తృప్తిగా జీవిస్తున్నాను. కథ సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.